ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకేం పని ఇక్కడ? రేఖకి ప్రాణం మీదకొచ్చిందని తెలిసింది అరుంధతి. చూద్దామని వచ్చాను. నా కూతుర్ని నువ్వు చూసేదేంటి? వెళ్ళు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదు అరుంధతి, ఎంత కాదన్నా మనకి బంధుత్వం ఏర్పడింది. అయిన వాళ్ల మధ్య ఎన్ని కోపాలున్నా కష్టంలో కనీసం బంధువుల ఓదార్పైనా ఉండాలి. నువ్వు నాకు బంధువేంటే? నీ ఓదార్పుతో నాకు ఉపయోగమేంటి? నా ఎడమ కాలి చెప్పుతో సమానం నీ ఓదార్పు. అరుంధతి, అవకాశం వచ్చింది కదా అని మాటలు జారకు. అవకాశమా? అంటే నా కూతురు ప్రాణం తీసుకోబోవడం నాకు అవకాశమా? నా కూతురి రక్తం పోతుంటే అది నాకు అవకాశమా? నిన్ను మాటలంటానికి నా కూతురి ప్రాణాల్ని అడ్డు పెట్టుకున్నానా నేను? నేనలా అనట్లేదు. అయినా నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నా కూతురి ప్రాణాలు తీసుకోవడానికి కూర్చోవా? అరుంధతి, లేదా నా కూతురు ప్రాణాలతో ఉందో లేదో అని చూసి సంతోషించడానికి వచ్చావా? అరుంధతి, ఏంటా మాటలు? నీ కూతురు చావు నేను కోరుకుంటున్నట్టు మాట్లాడుతున్నావేంటి? చాలు, చావు కోరుకోవడం కాదు, చంపేయాలని చూశారు. ఎవరు చేశారు? ఏం చేశారు? మీరే చేశారు. నీ కూతురే చేసింది. నా కూతుర్ని చంపడానికే నీ కూతురు చరణ్ని పెళ్లి చేసుకుంది. కూతురు ప్రాణాపాయంలో ఉందన్న బాధలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. వారాహి చరణ్ని చేసుకోవడానికి నీ కూతురు చెయ్యి కోసుకోవడానికి సంబంధం ఏంటరుంధతి? చరణ్ని రేఖ ఎంతలా ప్రేమించిందో మీ అందరికీ తెలుసు. చరణ్ వారాహి మాట వింటాడని మా అందరికీ తెలుసు. వారాహి ముందే ప్లాన్ చేసి జయసింహ దగ్గర మంచి మార్కులు సంపాదించింది. చరణ్ కి తన మీద ప్రేమ పెరిగేలా చేసుకుంది. చరణ్ని రేఖ మీదకి ఉసిగొల్పింది. రేఖ మనసు దోచుకునేలా చేసింది. వారాహి అక్కడే ఉందంటే ఖచ్చితంగా చరణ్ వదలడని తెలుసు. అందుకే అడుగడుగునా రేఖని చరణ్ చేత చీకొట్టించింది. తన మీదే అతనికి ప్రేముందని అతని చేత చెప్పించింది. నా రేఖని మెంటల్ గా డిస్టర్బ్ చేశారు. చరణ్ చేసుకోకపోతే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకునేంతలా పిచ్చెక్కించారు. వారి ఈ ప్లాన్లో భాగంగానే చరణ్ని రేఖతో పెళ్లి కొప్పించి ఎంగేజ్మెంట్ కూడా చేయించింది. చివరికి మళ్ళీ చీకొట్టించింది. పెళ్లి క్యాన్సిల్ చేయించింది. ఫైనల్ గా రేఖ కళ్ళ ముందే తన మెడలో తాళి కట్టేలా చేసుకుంది. ఆపండి.